నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నివాసంలో అభిమానులు, కార్యకర్తల సందడి. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడిన గులాబీ బాస్. కాంగ్రెస్ పాలనలో దారి తప్పింది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదన్న కేసీఆర్. మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్న కేటీఆర్. సింగరేణిలో జంగ్ సైరన్. వచ్చే నెల 9న కేటీఆర్ అధ్యక్షతన మహాధర్నా. సీఎం పోస్టు కోసం కర్ణాటకలో ముదిరిన కొట్లాట. సిద్ధరామయ్యను తొలగించాలని డీకే వర్గం డిమాండ్. టీ20 సెమీఫైనల్లో సత్తా చాటిన రోహిత్ సేన. ఇంగ్లాండ్పై 68 పరుగులతో గ్రాండ్ విక్టరీ. కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకు దిగజారుతోందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ప్రజలెవ్వరికీ అందడం లేదని చెప్పారు. జనం అన్ని గమనిస్తున్నారన్న కేసీఆర్ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో తనను కలవడానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. అటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అభిమానులు, కార్యకర్తలతో కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం కిటకిటలాడుతుంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమ అధినేతను కలిసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎర్రవెల్లి నివాసానికి భారీగా తరలివచ్చారు. సందర్శకుల సందడి గురువారం కూడా కొనసాగింది. ముందస్తు సమాచారం మేరకు ఆర్మూర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు వందలాదిగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కేసీఆర్ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతుందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేదని చెప్పారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావట్లేదన్నారు. ఇవన్నీ ప్రజల మనస్సుల్లో రికార్డవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు అధినేత భరోసా ఇచ్చారు. తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏళ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుందని కేసీఆర్ చెప్పారు. తిరిగి స్వయం పాలన అనే గమనంలో దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ స్వరాష్ట్రంగా 10 ఏళ్ల అనతి కాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకుందని వివరించారు. ఉద్యమంతో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు. మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. 6 దశాబ్దాల పాటు దిక్కుమొక్కు లేక ఒక ఆదెరు కోసం కొట్టుమిట్టాడిన తెలంగాణను దరికి చేర్చేందుకు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా ఉద్యమ కేతనమై గులాబీ జెండా ఎగిరిందని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమైతున్న తెలంగాణను హక్కున చేర్చుకొని మళ్లీ గాడిలో పెట్టేదాకా గులాబీ జెండా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
మొదటి దశలో ఊరు ప్రారంభించారు ఇది ఏం కూడా కొత్తగా ఉంటాము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దిగజారుతుందన్నారు కేసీఆర్. మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తుందని విశ్లేషించారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందన్న కేసీఆర్, నాయకులు పార్టీలోకి వచ్చిపోతుంటారని అన్నారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారిని నాయకులుగా తీర్చిదిద్దుకుందామని సందర్శకుల చప్పట్ల నడుమ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయిలుగా తయారవుతారని కేసీఆర్ అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని చెప్పారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమే జీవించాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల వారీగా ముందస్తు సమాచారంతో నిర్దేశిత సమయం ప్రకారం కార్యకర్తలు, నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలకు ఇచ్చిన సమయం మేరకు అధినేతతో వరుస సమావేశాలు కొనసాగనున్నాయి. విద్యుత్ కమిషన్ రద్దు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. హైకోర్టులో కేసీఆర్ తరఫున ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. నాటి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తర్వాతే విద్యుత్ కొనుగోలు చేసిందని చెప్పారు. కానీ ఇందులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ వివరణ ఇవ్వాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చిందని, ఆ సమయంలో ఆయన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల కొంత గడువు కోరారని కోర్టుకు తెలిపారు. అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ను విచారించకుండానే ఏకపక్షంగా తనకున్న అభిప్రాయాలను బయటపెట్టారని, ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు లాయర్ ఆదిత్య. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని వివరించారు. విచారణను వాయిదా వేసిన హైకోర్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విననుంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతవరకు ప్రభుత్వాన్ని చట్టసభల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వారి తరఫున బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తనను కలిసిన గ్రూప్స్ అభ్యర్థులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న చాలా మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది, ఆ హామీలు అమలు కావడం లేదు, కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున, మా తరపున గొంతు విప్పండి, పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండేనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీటి మూటలు అని తేల్చేసిన వైనం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము, కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులు పిలిచినాడు, నేను 2000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు.
అదేవిధంగా మెగా డిఎస్సి అన్నారు, మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పనులు చేసినారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 60 పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు. మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి చేసినారు. కేసీఆర్ గారు 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5,000 మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్ళీ డిఎస్సి అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చెప్పినారు ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వదిలిపెట్టే సమస్య లేదు. శాసనసభలో నిలదీస్తాం, అదేవిధంగా రాజ్యసభలో నిలదీస్తాం, శాసన మండలిలో నిలదీస్తాం. మాకెక్కడెక్కడైతే చట్టసభల్లో అవకాశం ఉందో అక్కడక్కడ ప్రతి చోట కూడా వదిలిపెట్టం, నిలదీస్తాం. అదేవిధంగా ఈ తమ్ముళ్ళకి చెల్లెలకు కూడా నేను చెప్పినాను, ప్రతి ఎమ్మెల్యేని కలవండి, ప్రతి నాయకుడిని కలవండి, ప్రతి ప్రజాప్రతినిధిని కలవండి, తప్పకుండా మద్దతు కూడగట్టండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే మద్దతు కూడగట్టినారో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేసిన. వారు ఇంకొక విషయం కూడా నా దృష్టికి తెచ్చినారు. ఆనాడు శాసనసభలో బట్టి విక్రమార్క గారు 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవాలి, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువతకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు కూడా డిమాండ్ చేసినారు. ఇవాళ ఈ తమ్ముళ్ళు చెల్లెలు అడిగేది కూడా అదే, 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవండి. కొత్తదేం అడగడం లేదు, కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. 1:100 విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. గతంలో మీరు చేసిన డిమాండ్నే వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నెరవేర్చండి అని కోరుతా ఉన్నాం. ఇప్పుడు వరుసగా మేము గతంలో పిలిచిన ఉద్యోగాలు, కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేవు. టెట్ మే 20 నుంచి జూన్ 3 వరకు ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 నుంచి 9వ తారీఖు నాడు ఉంది. అదేవిధంగా డిఎస్సి జూలై 17 నుంచి 31 వరకు ఉంది. 2,25,000 మంది పోటీ పడతా ఉన్నారు. గ్రూప్ 2 ఏదైతే సంఖ్య పెంచకుండా మోసం చేస్తున్నారో ఆ గ్రూప్ 2 ఆగస్టు 7, 8కు ఉన్నది. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్లో ఉంది. గ్రూప్ 3 నవంబర్లో ఉంది. చాలా మంది పిల్లలు ఇది రాసిన వాళ్ళే అది కూడా రాస్తారు. కాబట్టి కొద్దిగా వీటిని కూడా స్టాగర్ చేసి పిల్లలకు తగు మొత్తంలో ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. తెలంగాణ యువతకు దన్నుగా, మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా భారత రాష్ట్ర సమితి యొక్క విద్యార్థి యువజన విభాగం, మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కదం దొక్కుతాం. అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్ళీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. సింగరేణిలో జంగ్ సైరన్ మోగింది. బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి దశల వారీగా ఆందోళనలు చేపట్టనుంది. జూలై 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నాకు సిద్ధమవుతోంది. ప్రైవేటీకరణ కోసమే బొగ్గు గనుల అరాస్ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. సింగరేణికి అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సమరవేరికి సై అంటోంది సింగరేణి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉద్యమ బాట పట్టేందుకు సింగరేణి కార్మికులంతా కదం తొక్కుతున్నారు. వచ్చే నెల 1 నుంచి దశల వారీగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు, సింగరేణి ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. సింగరేణి గనుల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనుల్ని వేలం వేసిందని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే బొగ్గు గనుల్ని వేలం వేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణికి ఎప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుందామని, పోరాటాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఎవల లాభం కోసం, ఎవల కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే. గుర్తుమంత్రి అన్న మాట్లాడిండా, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసిండ్రు. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే. తట్టెడు మట్టి కూడా తీయనీయలే.
ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు ప్రభుత్వంతో ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనుల్ని వేలం వేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంతో సీఎం రేవంత్ కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలతో కేసీఆర్ ఉద్యమకాలం నుంచే పనిచేస్తున్నారని, సకల జనుల సమ్మెలో సింగరేణి ప్రాధాన్యాన్ని దేశం గుర్తించిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది బీఆర్ఎస్ విధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది, బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు. తెలంగాణలోని ప్రతి బొగ్గు పిల్ల సింగరేణిదేనని, వేరే ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. చిన్న బొగ్గు పిల్లను కూడా తీయనీయబోమని, వేలానికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. 1న నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన, 3న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల్ని కాలబెట్టి నిరసన వ్యక్తం చేస్తారు. 6న సింగరేణి జీఎం ఆఫీసుల ముందు ధర్నా ఉంటుంది. 9న కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ కూడా మాకే ఇవ్వాలి, వేరేవాడైనా వస్తే ఊరుకునేది లేదు. వచ్చినప్పటికి కూడా గతంలో 2 బ్లాకులు వస్తే కూడా ఇప్పటి వరకు ఒక బొగ్గు పిల్లను కూడా తీయనీయలేదు సింగరేణి కార్మిక వర్గం అనేటువంటిది కూడా హెచ్చరిస్తూ, ఎవరైనా వేలానికి వచ్చేటువంటి వాళ్ళు వచ్చినట్లయితే మాత్రం జాగ్రత్త అనేది కూడా ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం హెచ్చరిస్తూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరిస్తున్నటువంటిది మనకు కనిపిస్తుంది. అందుకే ఈ బీజేపీ కాంగ్రెస్ల యొక్క ద్వంద్వ వైఖరి కానీ 2 నాలుకల ధోరణి కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క బొగ్గు బ్లాకులను మనమే రిజర్వ్ చేసుకొని ఇచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఆ రోజు కేసీఆర్ గారు లేఖలో రాసినటువంటిది కూడా మనం చెప్తే, మొన్న బట్టి విక్రమార్క గారు కూడా అదే 17A2 ప్రకారంగా ఈ యొక్క బొగ్గు బ్లాకులను మాకే ఇవ్వాలని చెప్పినటువంటిది కూడా మనం చూసాం. బొగ్గు గనులను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని కార్మికులంతా తేల్చి చెబుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సైతం సిద్ధమని హెచ్చరించారు. ఈవీ బులెటిన్ విశేషాలు.